ఈ రోజు నీకు పెళ్ళయింది, నీ పిల్లం ఏమంటుంది, మీ వైఫ్ ఏమంటుంది? అసలుకి నేను మా ఆయనను వదిలో నేను మా ఆయనతోనే ఉంటా అని చెప్పేసి అని అంటుంది మీ వైఫ్. సరే ఇప్పుడు రేపన్నాడు పెళ్ళి అవుతుంది, వాళ్ళ హస్బెండ్తో పెళ్ళి అవుతుంది, వాడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ ముందే ఏమంటారు పెళ్ళి అయిపోయి ఉంటే యాక్సెప్ట్ చేస్తుంటేనా? చెయ్యరు కదా. సో నువ్వు ఆ పిల్ల జీవితం ఎట్లా సరిదిద్దుతావు? నువ్వు దిద్దలేవు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే ఏమంటారు ఆ పిల్ల లైఫ్ ఆ పిల్ల చేతిలో ఉంటుంది, లేకపోతే ఆ పిల్లకి అనేది అసలుకి న్యాయం జరగదు. అర్థమైందా? మాధురి రాథోడ్ నువ్వు ఎంత కొట్లాడినా నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఈశ్వర్ సాయినే పెళ్లి చేసుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు ఫేమ్ ఉందని 10 మంది చేసుకుంటారు, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వేమన్నా సొక్కమా, నువ్వు ఇట్లాంటి దానివి, నువ్వు సోషల్ మీడియాలో దొరికిన దాని అని 10 రకాలుగా మాట్లాడతారు. సో తప్పు చేసినంతోనే తప్పు గడిపిద్దాం, చేతులు గడిపిద్దాం అని చెప్పేసి నేను అంటున్నా. సో నువ్వు ఎవ్వరికి భయపడకు. ఆఖరికి వేములవాడ పిఎస్కి వెళ్ళినావు కదా, ఆఖరికి నువ్వు 7 దాకా వెళ్ళినా సరే చలో నీతోనే ఉంటాం, ఆ ఈశ్వర్ సాయి నీకు పెళ్లి చేసేటట్టు చేస్తాం. అంతేగాని వాడి డ్రామాలని వాడి లైఫ్ ఖరాబ్ అవుతానంటే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఏమంటుంది, ఇప్పుడు నేను మా హస్బెండ్ విడిపోతే నాకు కొడుకు జీవితం ఖరాబ్ అవుతా అని చెప్పేసి అని అంటుంది. మరి నువ్వు వీడియోస్ బయట పెట్టినప్పుడు అంత అబ్యూజింగ్గా మాట్లాడినప్పుడు మరి ఆ పిల్ల జీవితం ఖరాబ్ కాలేదా? ఈరోజు ఆ పిల్ల లోపల కూర్చొని ఏడుస్తుంది, నువ్వు సోషల్ మీడియా బయటకు వచ్చేసేసి నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, మా ఆయన నాకు కావాలని చెప్పేసేసి. ఆ పిల్లకి ఎవరు ఇప్పుడు? ఒకటి చెప్తా అయినో, ఆ పిల్లని మీ ఆయనకిచ్చి పెళ్లి చేసి మంచిగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి. ఎట్లా అంటే అరే రేపటి నాడు ఏమన్నా అయితే ఏమంటారు సాంగ్ షూటింగ్ ఏమన్నా ఉందనుకో, బయట నుంచి ఒక వేరే హీరోయిన్ తీసుకొస్తే 2-3 లక్షలు ఖర్చు అవుతాయి. అదే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాకో మీ ఆయన నీకు చెల్లి అవుతుంది, నీ ఇంట్లో చేదోడు వాదోడు లాగా నీకు సాయంగా ఉంటుంది, అప్పుడు సూపర్ ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, ఆ పిల్ల జీవితం మీద మచ్చబడ్డది. ఆ పిల్ల జీవితం కరెక్ట్గా మళ్ళీ కావాలంటే ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ. నువ్వు అన్నావు కదా ఆమెకి నేను లైఫ్ ఇచ్చిన అని చెప్పేసి అన్నావు కదా, నువ్వు నిజంగా లైఫ్ ఇచ్చినావు అని చెప్పేసి నువ్వు అంటావు. కాకపోతే ఆమె ఫేమ్తోనే ఆమెనే నీకు లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ నువ్వు లైఫ్ ఇచ్చినట్టు చెప్పాడు ప్రూవ్ చేసుకో. మాధురి రాథోడ్ రూమ్ కి వాష్రూమ్ కి వెళ్ళిందంట కదా అన్నా, అవన్నీ కట్టు కదాలన్నా. ఒకవేళ నిజంగా వెళ్ళిండే అన్ననుకో, సరే వాని వాష్రూమ్లో ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, వాని వాష్రూమ్లో డైనోసార్ ఉండొచ్చేమో, భయపడి ఇక్కడ వచ్చేసిండు, సరే ఒప్పుకుందాం. కానీ ఎదుటి పర్సన్ వేరే వాళ్ళు వచ్చేసేసి వీడియోలు తీసుకుంటుంటే కనీసం ఇంకిత జ్ఞానంతో ఆపాలి కదా. ఎవరన్నా ఆపుతారా లేదా? అరే ఏం తీస్తున్నావు వీడియోలు, మా జీవితం ఖరాబ్ అవుతా అని చెప్పేసి ఎవడన్నా ఆపుతాడా లేదా? సో నువ్వు అట్లా ఆపకుండా ఏమంటారు ఒక షాక్లో ఉండి అబ్బో ఫస్ట్ టైం ఏదో నువ్వు దొరికినట్టు సోషల్ మీడియాలో మాకు ఫస్ట్ టైం దొరికినావు, నీ పిల్లానికి చాలాసార్లు దొరికినావు నువ్వు, అది మాకు అందరికి బయట తెలుసు. సో నేను ఒకటి చెప్తున్నా, నువ్వు మాధురి రాథోడ్ని పెళ్లి చేసుకో. నువ్వు అంటావు కదా మంచిది అని చెప్పేసి, సరే మంచిదానే పెళ్లి చేసుకో, నువ్వు కూడా మంచోళ్ళగా మారు, అప్పుడు నీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. వి వాంట్ జస్టిస్ అంతే అన్న. మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయితోని పెళ్లి కావాలి, పెళ్లి అయితేనే సూపర్ గా ఉంటది, లేకపోతే ఈశ్వర్ సాయిని అస్సలు వదలమన్నా. మేము పెళ్లి చేసుకుంటాడు అనుకున్నా, ఆల్రెడీ భార్య ఉండగా మాధురితో తిరిగాడు, మాధురిని పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ మూడో దాన్ని కూడా అంటుకుంటాడు. అప్పుడు అన్నా ఇప్పుడు ఒకటి నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా పెళ్ళయిందని చెప్పేసి, మరి ఆమెతో పడుకుంటున్నప్పుడు అంటుండు కదా నేను ఏదో స్ట్రెస్ వల్ల అంటే ఆ అమ్మాయికి నాకు కొంచెం ఏమంటో ఉంది, ఫిజికల్ గా ఉంది అని చెప్పేసి, కమ్యూనికేషన్ ఉంది అని చెప్పేసి అంటుండు కదా. మరి ఇప్పుడు ఈమెను చేసుకుంటే మరి వేరే వాళ్ళతో ఇంకోటితో ఉండడు. ఎందుకనంటే అరే మూడో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆ భయంతో ఉండడు. సో ఒకటి చెప్తున్నా, ఇట్లాంటి ఈడికైనా సరే ఇట్లాంటి కుక్కలకి ఎవరైనా కమిట్మెంట్ అడుగుతారు కదా, అట్లాంటి కుక్కలు ఎవరైనా ఉన్నా సరే ఇప్పుడు ఏమంటారు మాధురి రాథోడ్ నుంచి పెళ్లి చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు కూడా భయపడతారు, అరే వద్దురా బాబు మన్ననే ఇట్లా పెళ్లి చేసారని చెప్పేసి భయపడతారు. సో కంపల్సరీ ఈశ్వర్ సాయి మాధురి రాథోడే కాదు, నువ్వు కూడా మంచోని బాబు, నువ్వు చాలా మంచోనివి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మాధురి రాథోడ్కి లైఫ్ ఇవ్వాలి అంతే.